పండుగ కూడా పిలుస్తారు అధ్యక్ష. అట్లాగే లంబాడా ప్రజల ఆత్మగౌరవాన్ని, జాతి ఔన్నత్యాన్ని ముందుకు తీసుకెళ్లిన వారిలో సంత్ సేవాలాల్ మహారాజ్ ప్రముఖమైన వ్యక్తి. ఆయన దేశవ్యాప్తంగా ఉన్న లంబాడా బంజారా ప్రజల మధ్య ఐక్యతను, సంఘటిత భావనను నెలకొల్పడం జరిగింది. ఎన్నో సంస్కరణలకు, మార్పులకు శ్రీకారం చుట్టి లంబాడా ప్రజలకు ఆరాధ్య దైవంగా మారారు. అలాంటి సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని లంబాడా ప్రజలు ఎంతో గౌరవంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటూ ఆయన జయంతి రోజున తమ భాషని, తమ సంస్కృతిని, తమ జాతి ఐక్యతను కూడా కాపాడుకుంటామని ప్రతిజ్ఞ కూడా చేస్తారు. అందుకే తెలంగాణ రాష్ట్రం అధికారికంగా సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు కూడా జరుపుకుంటా ఉన్నాం. ఆప్షనల్ హారాలు కూడా ఇస్తాం అధ్యక్ష. అట్లాగే సాంస్కృతికంగా లంబాడులు చేసేటువంటి నృత్య ప్రదర్శన ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. పురుషులు వాయించేటువంటి డప్పు చప్పుడుకు అనుగుణంగా నృత్యం చేస్తూ సంపదలను, మంచి పాడి పంటలను ప్రసాదించమని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. నృత్యానికి కాకుండా సంగీతానికి కూడా లంబాడాలు ప్రసిద్ధి అని చెప్పాలి. వీరు నగారా, రబాబ్, సారంగి లాంటి వాయిద్యాలను సంగీతం కోసం ఉపయోగిస్తారు అధ్యక్ష. భాషల పరంగా చెప్పాలంటే హిందీ భాష తర్వాత పాన్ ఇండియా భాషగా లంబాడా ప్రజలు మాట్లాడేటువంటి గోర్బోలి భాష అని చెప్పొచ్చు. ఎందుకంటే భారతదేశం మొత్తం మీద రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి దాదాపు 11 రాష్ట్రాల్లో ఈ బంజారా జాతి ప్రజలు గణనీయంగా సంఖ్యలో నివసిస్తూ ఉన్నారు అధ్యక్ష. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు చెప్పినట్టుగా భిన్నత్వంలో ఏకత్వం, భారతదేశపు ఆత్మ, వివిధ భాషలు, సంస్కృతులు, మూలాలు, మతాలు, సాంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు, భౌగోళిక వైవిధ్యాలు, శీతోష్ణ స్థితి మార్పులు ఎన్నో కొలువైనటువంటి నేల భారతదేశం. అందుకే అధ్యక్ష, భాషల పరంగా భారతదేశంలో 700కు పైగా భాషలు ఉన్నప్పటికీ భారత రాజ్యాంగం అమల్లోకి తెచ్చినటువంటిది 1950 నాటికి రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో 14 భాషలను అధికారికంగా గుర్తించడం జరిగింది. ఇందులో అధ్యక్ష రాజ్యాంగంలోని 368వ అధికరణ అనుసరించి రాజ్యాంగ సవరణలు చేసి మరొక 8 భాషలను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. అట్లాగే అధ్యక్ష, అంటే ఈ కోవలోనే భారతదేశంలోని 11కు పైగా రాష్ట్రాల్లో ఆచరణలో ఉన్నటువంటి గోర్బోలి భాషను కూడా 8వ షెడ్యూల్లో చేర్చడానికి కావాల్సిన చర్యలను భారత ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అట్లాగే బంజారా, లంబాడి జాతి ప్రజల ఆత్మగౌరవాన్ని బలోపేతం చేయవచ్చు, అలాగే వారి ఆకాంక్షను గౌరవించినట్టుగా అవుతుంది. కాబట్టి ఎన్నో ఏళ్లుగా కలగానే మిగిలిపోయినటువంటి ఈ గోర్బోలి భాష పరిరక్షణ, ప్రగతి, ఆచరణ, వ్యాప్తి అనే లక్ష్యం దీనివల్ల సాకారం అవుతుంది. గోర్బోలి బంజారా భాషపై ఉన్నత స్థాయి పరిశోధన విస్తరిస్తుంది. గోర్బోలి బంజారా భాషలో ఎంతో విస్తారమైన మౌఖిక సాహిత్యం ఉంది. అదంతా పుస్తకాల రూపంలో, వీడియోల రూపంలో నిక్షిప్తం చేసి భవిష్యత్ తరాలకు అందించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మరి గోర్బోలి బంజారా భాష విద్యా సంస్థలో ఒక భాషగా, సబ్జెక్టుగా పెట్టేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క బంజారా జాతి యొక్క భాష, గోర్బోలి భాష అంతరించిపోకుండా అది రక్షించబడి 10 కాలాల పాటు బంజారాల భాషా సంస్కృతి కొనసాగుతుంది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మా ప్రజాప్రభుత్వం తెలంగాణ ప్రజల మనోగతానికి, ఆశలకు అనుగుణంగా పనిచేస్తుంది. అందుకే లంబాడి సోదరుల చిరకాల వాంఛ అయినటువంటి ఈ గోర్బోలి భాషను రాజ్యాంగంలో చేర్చాల్సిందిగా ఈ ప్రజాప్రతినిధుల శాసనసభ ద్వారా మీ యొక్క అనుమతితోటి స్పీకర్ సార్, విత్ యువర్ పర్మిషన్ ఐ బెగ్ టు మూవ్ ది రిజల్యూషన్ మూవ్. ప్రభుత్వ తీర్మానం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షలకు పైగా లంబాడా జనాభా ఉంది. వీరందరూ గోర్బోలి భాష మాట్లాడుతున్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, దేశంలోని ఇతర ప్రాంతాల్లోని బంజారాలు కూడా గోర్బోలి భాషలో మాట్లాడుతున్నారు. గిరిజనుల్లో లంబాడాలకు ప్రత్యేకమైన గుర్తింపు, భాష, సంస్కృతి, సాంప్రదాయాలు ఉన్నాయి. నేటికి వారు వాటిని కాపాడుకుంటున్నారు. లంబాడా ప్రజల ఆత్మగౌరవంతో పాటు తమ ఉనికిని కాపాడుకునేందుకు చేసే ప్రయత్నాలను ప్రభుత్వం గౌరవిస్తుంది.
వాళ్ళ ప్రత్యేక సంస్కృతి సాంప్రదాయాలను మరియు భాషను మరింత బలోపేతం చేసేలా కృషి చేస్తుంది. అందులో భాగంగా